ఇదే లిక్కర్ కుంభకోణంలో మరో ప్రక్కన మిథున్ రెడ్డికి కావచ్చు, అలాగే ధనంజయ రెడ్డికి, బాలాజీ గోవిందకి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చింది. సో అంటే ఆ కేసే లేదు అని చెప్పేసి అనే అవకాశం వైసీపీ వాళ్ళకి కలిగింది. సో అది హైకోర్టులో ఏమవుతుందో, ఆ బెయిల్ కొట్టేస్తారా లేదు ఓకే అని అంటారా, ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన డెవలప్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఇది పరిస్థితి. సో ప్రక్కన షెల్ కంపెనీలు పెట్టి ఆ విధంగా మనీ డైవర్ట్ చేయడం, అట్లాగే దీనికి సంబంధించిందే కాకుండా ఐఐటిఎన్లతో సహా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. మరి లేకపోతే వాళ్ళు దుబాయ్ ఎందుకు పారిపోతారు? సరే ఇక్కడ స్కాము లేదు ఏమీ లేదు అనుకుందామండి. ఒక్కొక్కళ్ళు దుబాయ్ వెళ్ళి పారిపోవాల్సిన అవసరం ఏంటి? ఏ ఉద్దేశం మీద వాళ్ళు వెళ్ళి పారిపోతున్నారు? తీరా వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఆ వ్యక్తి, అతని పేరు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటా, తను రాగానే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి అవతలకనే వాళ్ళ మరి 11 కోట్ల రూపాయలు అక్కడ ఫామ్ హౌస్లో ఉన్నాయని చెప్పేసి ఎలా చెప్పగలిగారు? ఆ డబ్బు ఎక్కడిది, ఈ డబ్బు ఎక్కడిది? ఈ డబ్బంతా కూడా మరి ఎంత దూరం వెళుతుంది? ఇది 3,500 కోట్ల రూపాయలు అని చెప్పేసి మొదటగా ముడుపుల రూపంలో చెప్పింది అన్నది మరి చివరికి అది ఎంత దూరం వెళుతుంది, ఎక్కడి వరకు వెళుతుంది? సినిమాలు తీశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు, మరి మరో ప్రక్కన చూస్తే ఇక్కడ ఎన్నికల్లో పంచారు. మొత్తం మీద ఎంత పంచారు? వైసీపీ వాళ్ళు చెబుతున్నది ఏంటి అంటే ఈ 3,500 కోట్లలో ఇవన్నీ చేశారా, కావాలని ఎలా అంటున్నారు అలా అంటున్నారు వాళ్ళు చెబుతున్నారు. సో మరి ఇప్పుడు ఈ వర్షన్ ప్రకారంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎంతమంది పేర్లు వస్తాయి? సరే ఎందుకలాడు అందులేడు అన్నట్టు ప్రతి దాంట్లో కూడా స్కాములు కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఈ లిక్కర్ దాంట్లో ఎంత దూరం వెళ్ళింది అంటే మరి ప్రతి ఒక్కరూ చెప్పుకొచ్చేది ఏంటి అంటే అల్టిమేట్గా లాస్ట్కి తాడేపల్లి వెళుతుంది అంటున్నారు. సరే తాడేపల్లి దాకా తర్వాత సంగతి, ముందు వీళ్ళ పరిస్థితి ఏంటి?